మనిషి తన మేధస్సుతో చంద్రమండలంపై కాలు మోపడమే కాదు, గ్రహాలన్నిటినీ చుట్టేసేశాడు. ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. ఎన్ని అద్భుతాలు సృష్టించినా ఇంకా ఇప్పటి వరకు మనిషి పూర్తిగా తెలుసుకోలేనిది అతని మనస్సు గురించి. నీటిలో తేలియాడే ఒక మంచు మొక్కను మనిషి యొక్క మనస్తత్వంతో పోల్చుకుంటే అది అందరికీ బయట కనిపించే మనిషి యొక్క వ్యక్తిత్వం అవుతుంది. కానీ నీటి అడుగున ఎవ్వరికీ కనిపించకుండా ఉండేదే మనిషి యొక్క అసలు రూపం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ మంది ఆ నీటిలో తేలియాడే మంచు మొక్కలమని భ్రమలో బ్రతుకుతున్నారు. కానీ ఎక్కువ మంది ఇక్కడ కూర్చున్న వారిలో నీటి అడుగున ఉన్న ఆ అసలు రూపం ఉన్న సంగతి మాత్రం మీరు మర్చిపోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఇక అసలు విషయానికి వద్దాం. అల్జీమస్ అంటే డే స్టూడెంట్స్ ఎవరమ్మా? ఎవరయ్యా అతను సెక్యూరిటీ? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎవరయ్యా? ఏం చేస్తారయ్యా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరో కుర్రోడు వచ్చి ఆటోలో ఎక్కించుకునే అలాగా. అల్లుడు ఏంటి ఇక్కడే తీసుకొచ్చావేంటి? మరి ఎక్కడెక్కడ పడ్డారు? సెమినార్ వాళ్ళు బుక్ చేస్తే ఇదేనా పట్టింది? ఇందాక సెమినార్లో చూస్తున్నావిడా మా అమ్మగారు పోయింది, అంతా అయిపోయింది. ఇన్నాళ్ళు నేను సంపాదించుకున్న బరువు మొత్తం పట్టిసీమ ప్రాజెక్టులో కలిసిపోయింది. ఆ రోజు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎన్ని నాటకాలు, ఎన్ని అబద్ధాలాడా. సల్లపల్లి జమీందారుల వారసుడు ఈ భూపతిరావు అంటే చుట్టుపక్కల దాదాపు 10-15 మండలాల్లో పేరు. అట్లాంటిది ఆ పేరు మొత్తం ఓహో ఇంత ప్రత్యేక హోదా ఎగిరిపోయింది. చల్లపల్లి జమీందారుల వారసుడిని చివరకు ఒక పిచ్చి దాని కొడుకును అల్లుడుగా చేసుకోవాల్సిన కర్మ పట్టింది. ఎక్కువగా మాట్లాడకండి. మా నాన్న దాంట్లో తప్పే ఉంది. పెళ్లి కాక ముందేమన్నా నీకు 5 ఎకరాల పొలం ఉంది, నువ్వు ఒక్కగానొక్క కొడుకువి, ముందు వెనక ఎవరు లేరని అంటే నాతో పెళ్లి కావడం కోసం ఇదంతా అబద్ధం చెప్పావన్నమాట. అబద్ధమాడారు. ఎందుకంటే ప్రేమించిన అమ్మాయి ఎక్కడ మిస్ అవుతుందని అబద్ధమాడారు. నువ్వేమన్నావుగా మా నాన్న మన పెళ్లిగా అవుతున్నాడు, ఎలాగైనా ఖండించేమని. అందుకే అలా చేయాల్సి వచ్చింది. అందుకని అబద్ధం చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకుంటావా? చూడండి భూపతి గారు, మీరు మా పెళ్లి కప్పుకుంది నా వెనకాల ఉన్న పొలం గురించా, లేకపోతే నా మెళ్ళ ఉన్న గోల్డ్ మెడల గురించా? అంటే అది ఆ రోజు నా వెనకాల ఉన్న పొలం గురించి నేను గ్రహించగలను. చూడండి, ఆ పొలాన్ని నేను తలుచుకుంటే ఒక్క రోజులో కొనగలను. ఈ ఇంటిని పడగొట్టి కొత్త ఇంటిని 4 రోజులు నిర్మించగలను. కానీ నా మెళ్ళ ఉన్న గోల్డ్ మెడని ఎన్ని కోట్లు మీరు కొనగలరు? చూడండి, మీరు నా వెనకాల ఉన్న గోల్డ్ గురించి ఆలోచించారు, మీ అమ్మాయి నా మెళ్ళ ఉన్న గోల్డ్ గురించి ఆలోచించింది. ఏదో ప్రత్యేక హోదా అని ఆశపడ్డాం, చివరికి ప్యాకేజీతో సర్దుకోరా. ఇది కూడా అంతే నల్లుడు. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం జరగాల్సిన డిస్కషన్ ఇప్పుడు జరిగితే ఉపయోగం ఏముంది? సరేలే కానీ అల్లుడు, ముందు వచ్చిన పని కానీ మనం వెళ్దాం తొందరగా. ఎవరు మీరంతా? అన్నా వచ్చావా? బాగున్నావా అన్నా? అవునా? నా పిచ్చిగా ఉంటే బాగుండే మందు తాగేవారు అడగటం, అమెరికా నుండి వచ్చినోడి బాగున్నావా అని అడగటం విడ్డూరంగా ఉంటుంది. బయట నీకు కనిపించాలే ఏ రేంజ్లో ఉన్నావో అర్థమైంది. వదినా అన్న, నమస్కారం. నా పేరు భూపతిరావు, డాక్టర్ చంద్రశేఖరం బావని. కొద్దిగా ఎక్కువగా మాట్లాడుతున్నట్టున్నావు. ఎవరు నువ్వు? ఎందుకే నేనెవరో చెప్పలేదు కదూ. నా పేరు హనుమంతు, ఈ బజారే కోటయ్య గారి అబ్బాయిని. ఓ, కోటయ్య బాబాయ్ కొడుకువా? అవునన్నా, చాలా రోజులైంది చూసి. రోజులేదన్నా, సంవత్సరాలైంది. అవును, సంవత్సరాలు. అన్నా, నువ్వు అమెరికా వెళ్ళి దాదాపు 15 సంవత్సరాలు అయింది అనుకుంటా. ఈ 15 సంవత్సరాలు నా కొడుకు ఇయ్యాలు వస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడని చెప్పి
కూడు నీళ్లు మానుకొని కళ్ళల్లో ఒత్తులేసుకొని ఈ గడప దగ్గర కూకొని ఈ కోసం ఎదురు చూసిందన్నా పిచ్చి తల్లి. మా పెద్దమ్మకు నువ్వు అంటే అంత ప్రేమన్నా? కొడుకు మీద ఏ తల్లికైనా ఆ మాత్రం ప్రేమ ఉంటుంది లేవయ్యా. మరి కొడుకు కూడా తల్లి మీద ఆ మాత్రం ప్రేమ ఉండాలి కదండి. ఏయ్, మా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు? మంచి ప్రశ్న చేసావుదమ్మా. నేనేమన్నా నీ మగుడు చదువు కోసమని అమెరికా వెళ్ళి చదువు పుట్టానే ఇక్కడికి రాకుండా అక్కడే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక బిడ్డను కానీ పెద్ద డాక్టర్ అయి కోట్లు కోట్లు డబ్బు సంపాదించి దేశాలు తిరిగి పిల్లలకు పాఠాలు చెప్పే స్థితికి చేరి ఇవాళ కన్న తల్లిని చూడటానికి వచ్చాడు. ఈ 15 సంవత్సరాలు కన్న బిడ్డ కోసం ఆ తల్లి ఎంత వేదన పడిందో నువ్వు చూసావా? నీ మొగుడు చూశాడా? నేను చూశాను. నీ మొగుడి మీద దిగులుతో నెల రోజులు మంచాన పడితే ఆమెకు మందులు ఇచ్చి సేవ చేసి ఆమె మనమూత్రాలు ఎత్తిపోసింది ఈ కొడుకు కాదు. ఈ కొడుకు కడుపును పుట్టిన ఈ కొడుకు కంటి చూపుకు దూరం అయితే కంటికి రెప్పలా చూసుకుంది ఈ కొడుకు. ఇదిగో ఇప్పుడు నువ్వు చేసిన సేవలన్నిటికీ ఎంత డబ్బు కావాలడుగో అనా పైసలతో లెక్క కట్టి ఇస్త్రీ పారా. ఏ పనైనా డబ్బుతో లెక్క కట్టడం అమెరికాలో అలవాటు. ఏ పనైనా ప్రేమ అభిమానంతో చేయటం ఇండియాలో అలవాటు. ఇప్పుడు కానీ పట్టణంలో చూడటానికి చాలా సంతోషం. 15 రోజుల క్రితమే ఏదో పేపర్లో చూసా. అమ్మా, మీ కొడుకు ఇక్కడ మెడికల్ కాలేజీలో పిల్లలకి ఏదో పాఠాలు చెప్పడానికి వస్తున్నారంట అని చెప్పా. సరేనంది. పొద్దు కూడా చెప్పా. ఏం మాట్లాడాల మర్చిపోయింది. ఎంత కన్న తల్లి కదా, కన్న బిడ్డని కల్లారా చూసుకుంటుందని చెప్పి నేనే ఆటో ఎక్కించి తీసుకొచ్చా. కానీ అక్కడికి లోపల రానివలా బయటకు వెళ్ళేసాను. ఆ బాధతో ఏడుస్తూ లోపలికి వెళ్ళి తలిపేసుకుందన్నా. ఇంకొక వాళ్ళు మీరు చూడడానికి వచ్చారు. ఏంటమ్మా చూస్తున్నావు? ఏంటమ్మా? చూస్తున్నామ్మా? చంద్రశేఖరమ్మా? చూస్తున్నామ్మా? అవునమ్మా? అవునమ్మా, ఇదిగో నీ కోట అనుష. చూడమ్మా? చూడు, ఇదిగో చూడమ్మా. అవునమ్మా. అమ్మా, ఎన్ని సంవత్సరాలు నేను చూడటానికి రాలేదని చెప్పి కోపంగా ఉన్నావు. దానికి నేను చంపలేసుకుంటానమ్మా. నేనమ్మా నీ కొడుకు చందునమ్మా. సెందు ఎవరు నాకు తెలవదంటే సెందు సెందు అంటావేంటి? నీకు చెప్తేనే పేపర్లు వేశారని చెప్పి ఆడకొచ్చి నేను చూడటానికి వచ్చాడు ఈ కొడుకు చంద్రశేఖరం. నా కొడుకా? ఆ, నా కొడుకు చచ్చిపోయాడు. 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 నేను మంచిది తప్ప. నా కొడుకు చచ్చిపోయాడు. నా కొడుకు పెద్దమ్మకి ఈ మధ్య మధ్య వరకు బాగా పెరిగిపోయిందమ్మా. ఏదైనా విషయం చెప్తే 5 నిమిషాల్లో మర్చిపోతున్నాడు. ఒక్కొక్కప్పుడు బాగానే ఉంటుంది, ఒక్కొక్కప్పుడు నన్ను కూడా మర్చిపోతుంది. ఎందుకు ఎట్లా జరుగుతుందో తెలియదన్నా. కానీ గతంలో జరిగిన విషయం పెద్దమ్మకి ఏది గుర్తు లేదన్నా. యాది మీ అమ్మగారికి అదే మా అత్తగారికి ఏమైంది? కన్జ్యూమర్స్ అల్జీమర్స్ అంటే సొంత మనుషులు కూడా మర్చిపోతుంటారు. మరి దానికి ట్రీట్మెంట్ మెడిసిన్ లాంటిది మెడిసిన్ కన్నా రోగి గత విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటే మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంది. ఓహో అబ్బో, ఇదంతా ఇప్పుడు జరిగే పని కాదు. కానీ చూడంలో టాబ్లెట్ ఇచ్చావు, హాయిగా నిద్రపోతా ఉంది. ఏదైనా అవసరం వస్తే చూసుకోవడానికి అనుమతిస్తున్నాడు. వీలు చూసుకొని త్వరలో ఒక మంచి హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇద్దాం. ఇప్పటికి
ఇప్పుడంటే మనకు కుదరదు, బిజీ పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు వెంటనే హోటల్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఎల్లుండి ఢిల్లీ సెమినార్లో పాల్గొని ఆ తర్వాత బొంబాయి సెమినార్ చూసుకొని మరుసటి రోజు అమెరికా వెళ్ళి అమెరికాలో 4 సెమినార్లకు అటెండ్ కావాలా. చాలా బిజీ షెడ్యూల్, అందుకని వెంటనే హోటల్కి వెళ్దాం. హోటల్డు సర్లే, మీరు వెళ్ళిన తర్వాత వస్తాను నేను.